ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. అందరు బాగున్నారా? మీరు బాగుంటే నేను చాలా చాలా బాగుంటాను. ముందుగా నా పరిచయం వచ్చేసి నా పేరు యోగి సాయిరాం. నేను కారపూర్ నుంచి ఒక కమిటీకి పరిచయం అయ్యాను. నేను ఈ యొక్క హెల్తీ కమిటీకి పరిచయం అయ్యి 4 years అవుతుంది. బిఫోర్ మా అమ్మగారు 100 kg బరువు ఉండేవాళ్ళండి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, లోపుతో చాలా సరళంగా ఉండేవాళ్ళు. సో ఆ బాధ చూడలేక హాస్పిటల్ 2 లక్షల రూపాయలు దాకా పెట్టాము. ఎక్కడా యూజ్ లేదు. బరువు తగ్గితే మోకాళ్ళ మీద ప్రెజర్ తగ్గి మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒకసారి వాళ్ళ అమ్మగారిని న్యూట్రిషన్ వాడి ఆఫ్టర్ బిఫోర్ స్టేటస్ పెట్టడం వల్ల నేను చూసి అతను వాళ్ళ అమ్మగారికే వాడారు కదా, నేను అమ్మగారికి వాడకూడదని చెప్పేసి హెల్తీ న్యూట్రిషన్ వాడించాను. ఎప్పుడైతే 6 నెలలు కంటిన్యూగా వాడించానో 25 kg వెయిట్ లాస్ అయింది. బరువు తగ్గడం వల్ల మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు తగ్గి ఎప్పుడైతే న్యూట్రిషన్ ఇచ్చానో సో 20 years నుంచి మైగ్రేన్ ఒక సైడ్ తగ్గింది, లోబీపీ తగ్గింది, క్యాస్ట్రాల్ తగ్గింది. సో ఎప్పుడైతే మమ్మల్ని బెస్ట్ రిజల్ట్ వచ్చిందో ఆ తర్వాత నేను కూడా ఇక హెల్తీ న్యూట్రిషన్ వాడాను. సో నేను కూడా 82 kgs ఉండేవాడిని. ప్రీవియస్ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల బ్యాక్ పెయిన్ వచ్చిందండి, డిస్క్లు ఒకటి. అండ్ అదేవిధంగా ఇద్దరు నేను బైక్ చేసేవాడిని. ఇంటెక్లో తిరగకపోవడం వల్ల క్యాస్ట్రాల్ బాగా వచ్చిందన్నమాట. బైక్ ఏంటంటే ఇప్పుడు నాకే పోవాలి 100 రూపాయలు బిర్యానీ వస్తుంది, 100 రూపాయలు ధనం అవుతుంది. సో ఇలాగా నా యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ చాలా ఇబ్బంది పడుతున్నాను. ఎప్పుడైతే ఇక్కడ న్యూట్రిషన్ తీసుకున్నానో నేను 11 kgs వెయిట్ లాస్ అయ్యాను, బ్యాక్ పెయిన్ కంట్రోల్ చేస్తున్నాను, గ్యాస్ట్రిక్ కంట్రోల్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే ఒక మీటింగ్లో కూర్చున్నారో 4 years బ్యాక్ గుంటూరులో లైఫ్ స్టైల్ అనే మీటింగ్లో కూర్చున్నాను. ఆ ఈవినింగ్కి నేను ఇష్టం లేకుండా వెళ్ళాను. అంటే పక్కన 4 years ఇస్తా ఉన్నాడు. ఆ 4 కట్టుకోలేక అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. అంతకుముందు బైక్ ముందు నేను క్రికెట్ బెట్టింగ్లో మీడియా నుంచి 1 లక్షలు పోగొట్టుకున్నాను. తర్వాత క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసుకున్న 4 లక్షలు పోగొట్టుకున్నాను. ట్రిపుల్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకున్న 4 లక్షలు పోగొట్టుకున్నాను. 1.5 years బ్యాంక్ అండ్ సపోర్ట్ లేదు, మొత్తానికి తిండిగో లేదు. సూసైడ్ చేసుకున్న ప్రాసెస్లో ఆ మీటింగ్లో ఒకసారి యొక్క ఎక్స్పీరియన్స్ నన్ను మోటివేషన్ చేసింది అనమాట. అప్పుడు దాకా నా మైండ్ సెట్లో ఎలా ఉండేదంటే బాగా చదువుకుంటూ గవర్నమెంట్ జాబ్ వస్తుంది, వాడు 30-40 వస్తే వాడు సూపర్, వాడు నోబర్ బుద్ధి అన్నట్టు ఉంటుంది. వాడు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే 4 లక్షల రూపాయలు వస్తే వాడి నుంచి మా కొడు దేశంలో ఎవరు లేడు అనుకునేవాడు. అదర్ కంట్రీస్కి వెళ్ళి నెలకి 4 లక్షలు సంపాదిస్తే వాడి నుంచి మా కొడు ప్రపంచంలో ఎక్కడా లేదు అనుకునేవాడు. సో నా మైండ్ సెట్ అలా ఉండేది. సో ఒక ఇంటర్మీడియట్ చదువుకొని ఒక 14 సంవత్సరాలు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ తనకి ఇన్కమ్ ఏ విధంగా అయితే కొంతమంది టెస్టిమోనీస్ చూపించారు, ఇన్కమ్ టెస్టిమోనీస్ చూపెట్టారు. సేమ్ నాకు కూడా ఇన్కమ్ టెస్టిమోనీస్ చూపించారు. ఆయన ఏమన్నారంటే నా లాస్ట్ కాంట్రాక్ట్ అని చెప్పేసి తన చూపెట్టాడు అన్నమాట. 68 లక్షలు ఒక ఇంటర్మీడియట్ ఎగ్జామ్ చేయలేని వ్యక్తి ఇందులో 14 సంవత్సరాలు 10 మందికి సహాయం చేయడం వల్ల 68 లక్షలు కరెన్సీ వచ్చింది. అండ్ అదేవిధంగా వేరే దేశం నుంచి $58,000 వచ్చినాయి అన్నమాట. అంటే 1 month ఇన్కమ్ 1,20,00,000 దాకా వచ్చింది. అంటే అప్పుడు దాకా నా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే నేను బైక్ కన్సల్టెంట్ చేసేవాడిని, నెలకు 30,000 రూపాయలు వచ్చేవి, ఒక 10,000 రూపాయలు ఖర్చులు పైన 20,000 రూపాయలు మిగిలి సంవత్సరం మొత్తం నా ఆదాయం 2,40,000. కానీ ఈ 12 లక్షలకు వడ్డీ 2,90,000 వచ్చేది. సో నేను ఎంత కష్టపడ్డాను, నేను ప్రతి నెల 50,000 రూపాయల వడ్డీ వస్తుంది అన్నమాట. సో ఎప్పుడైతే 10 మందికి హెల్ప్ చేస్తే ఈ స్థాయికి వెళ్ళొచ్చు అని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. వెంటనే మా కోచ్ దగ్గరికి వెళ్ళి అడిగాను, సార్ నేను ఇందులో చేస్తాను, నేనేం చేయాలంటే ఏం లేదు, నువ్వు తీసుకున్న రిజల్ట్ని, మిమ్మగారు తీసుకున్న రిజల్ట్ని 10 మందికి చెప్పు, కనుమన్న ప్రతి ఒక్కరు చెప్పు అని చెప్పేసి అన్నారు. నేను ఆ రోజు నుంచి డిసైడ్ అయ్యాను. ఈ రోజు దాకా నేను ప్రతి నెల ప్రతిరోజు ఎవరికొకటి నేను చూపుతూనే ఉన్నాను అన్నమాట. సో ఇలా చెప్పడం వల్ల నేను దగ్గర చూడండి వివిధ రకాలుగా నేను వర్క్ చేశాను. అంటే తెలిసిన వాళ్ళకి చెప్పడం, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో వివిధ రకాలుగా చెప్పడం మొదలుపెట్టాను అనమాట. ఇలా చెప్పడం వల్ల నన్ను గుర్తించి వెకేషన్స్కి తీసుకెళ్ళేవాళ్ళు. ఇదివరకు నాకు వెకేషన్ అంటే ఏంటో తెలియదు. అంత లైఫ్ మొత్తం గందరగోళం ఉండేది. అంటే చచ్చిపోదాం అన్నట్టుంది, సూసైడ్ చేసుకున్న ఆలోచన ఉండేవాడిని. సో మరి అట్లా ఇచ్చేయడం వల్ల నేను నా ఇందులో వచ్చినప్పుడు నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 1,410 రూపాయలు చెక్ ఇన్కమ్. ఇక్కడ మీకు 80,395 రూపాయలు చూపిస్తుంది, అవునా? సో నేను ఇందులో 4 years బ్యాక్ నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 1,410 రూపాయలు. అంటే అదేవిధంగా వేరే మందికి డైరెక్ట్గా సహాయం చేయడం వల్ల
నాకు ఫస్ట్ మంత్ 4,000 వచ్చింది, లాస్ట్ మంత్ 20,000 వచ్చింది. అంటే టోటల్గా మీరు గమనించినట్లయితే ఫస్ట్ మంత్ ఇన్కమ్ 5,400 దాకా వచ్చింది. ఇప్పుడు నా లాస్ట్ 1 మంత్ ఇన్కమ్ ₹1,00,000 పైన వచ్చిందన్నమాట. సో సూసైడ్ చేసుకుందాం అనుకున్న నేను ఇందులోకి వచ్చిన తర్వాత 20 లక్షల రూపాయల పైన సంపాదించాను. నా అప్పులు మొత్తం నేను తీసుకోగలిగాను. ఇప్పుడు నా ఫ్రెండ్స్, నా ఏజ్, నాకు పెళ్లి కాలేదు, సింగిల్గా ఉన్నాను. సో నా వయసులో ఉన్న నా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే పెయింట్ పని చేయడం, బేల్దారి పనికి వెళ్తాం, ఒక 10,000 రూపాయలు కూడా గుమస్తాగా ఉంటాం, ఇక్కడ తల్లిదండ్రులు పెట్టడాలని చెప్పేసి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాను చెప్పుకుంటూ ర్యాపిడోలు, డెలివరీ బాయ్స్ ఇలాగ చేసుకుంటూ ఇబ్బంది పడతా ఉన్నారు. నేను ఆరోగ్యం తీసుకొని, ఆనందం తీసుకొని 10 మందికి హెల్ప్ చేయడం వల్ల ఆదాయం తీసుకుంటున్నాను. సో నేను ఏదైతే తీసుకుంటున్నానో నా కింద ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఈ హాల్లో నా కింద నెలకు ₹1,00,000 సంపాదించేవాళ్ళు ఉన్నారు. నేను సంపాదించుకోవడమే కాకుండా ఒక 5వ తరగతి చదువుకున్న మేడం ₹1,00,000 సంపాదిస్తున్నాను. మేడం సార్ ప్లీజ్ నిల్చోండి. 5వ తరగతి చదువుకుంది, నేను సంపాదించుకోవడమే కాకుండా నా కింద మేడం గారు సంపాదించుకుంటున్నాను. 5వ తరగతి చదువుకుంది, వ్యవసాయం చేసేది, మిషన్ కుట్టుకునేది. నచ్చిందా? సో మీరు కూడా ఈ యొక్క రైట్ టైం, రైట్ ఆపర్చునిటీ 10 మందికి హెల్ప్ చేస్తూ సంపాదించుకునే మార్గం ఎక్కడా లేదు. డబ్బులైతే వస్తాయేమో కానీ ఆరోగ్యం పోతుంది. అవునా? 10 మందికి హెల్ప్ చేయడం వల్ల ఆరోగ్యం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆదాయం కూడా వస్తుంది, గౌరవం వస్తుంది. థ్యాంక్ యూ. ఈ ఆపర్చునిటీకి ఈ యొక్క కమ్యూనిటీకి పరిచయడానికి కారణమైనటువంటి మేకప్ చంద్రరావు గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. అంటే అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిటీ అనమాట, మాకు హెల్తీ కమ్యూనిటీ చేస్తున్న మా మెంటర్ సుధీర్ కుమార్ గారికి, అండ్ అదేవిధంగా సుధీవా కమ్యూనిటీ సిస్టానికి మార్కెట్ సార్కి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ అండి. సో ఇక్కడ మీరు చూడండి USD డాలర్స్ $90 అంటే అమెరికా నుంచి కూడా కొనుక్కోవాలి. సో ఒక ఆటో కన్సల్టెంట్ ఫీల్డ్ కస్టమర్ అక్కడ కారంపూర్లో మారుమూల పనుల్లో ఉండే వ్యక్తికి అమెరికా కస్టమర్ల నుంచి వాళ్ళు ప్రొడక్ట్ కొనుక్కుంటే వచ్చే ఇన్కమ్ నుంచి వచ్చే డబ్బులు, దట్ ఈస్ వండర్ఫుల్. అర్థమవుతుందా? సో డాలర్స్ నిజంగా మనకి రావాలంటే వస్తాయా? రావు. బట్ డాలర్స్ కూడా హెల్ప్ చేస్తున్నారు. సూపర్. థ్యాంక్ యూ సార్. ఇంకొక